అవినీతి కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమజీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి, జై హింద్. నాకు ప్రాణ సమానమైనటువంటి 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా ఇక్కడ సమావేశమైనటువంటి సోదరి సోదరమణులందరికీ, రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఇండ్లలో ఉండి, ఎవరైతే ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా ఎక్కడికక్కడ ఆపి ఈ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాములై నవ నిర్మాణ దీక్ష తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకానికి పాదాభివందనం చేస్తున్నాను. మీరిచ్చిన సహకారానికి, మీరు చూపించిన స్ఫూర్తికి. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే నవ నిర్మాణ దీక్ష ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఎక్కడైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. మేము సాధించామని పెద్ద ఎత్తున పండుగ వాతావరణంతో ముందుకు పోతారు. కానీ ఈరోజు మనందరం కూడా నవ నిర్మాణ దీక్ష చేసుకుంటున్నామంటే దాని గురించి బయట వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విభజన జరిగింది. ఆ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఎవ్వరూ ఊహించలేదు, కలలో కూడా ఆలోచించలేదు ఇంత అన్యాయం జరుగుతుందని, ఇంత అవమానం జరుగుతుందని. ఆ రోజు జూన్ 2వ తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజునే లగ్నం పెట్టారు. అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటలీకి స్వాతంత్ర దినం, మనకు మాత్రం విభజన దినం, మన పొట్టగొట్టిన దినం, మనలందరినీ బజార్లోకి నెట్టేసిన దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ రోజు కంటే ముందు ఒకసారి ముందుకెళదాం. ఈ బెంచ్ సర్కిల్లో ఎందుకు పెట్టామంటే ఇక్కడనే ఆందోళనలు జరిగాయి. ఉద్రేకంగా ప్రజలందరూ ముందుకొచ్చారు. అన్యాయం జరుగుతా ఉందని నినదించారు, పోరాటాలు చేశారు. అదే మరిగా నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం చేశారు. ఆ రోజు నేను చూశాను. మేము ఒక పక్క పోరాడి న్యాయం చేయమంటా ఉంటే
ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు ఆ రోజు ప్రవర్తించిన తీరు బ్రహ్మాండంగా చేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందించవలసిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, రైతులు రోడ్డు మీదకి వచ్చారు, పేదవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఏదో జరుగుతా ఉంది, కుట్ర జరిగింది, మా జీవితాల్లో కష్టాలు వస్తాయని ప్రతి ఒక్కరూ పసిగట్టారు. అందుకే ఎవరు చెప్పలేదు, ఎవరూ నాయకత్వం లేదు. కానీ ఆ రోజు ప్రజలు చూపించిన స్పందన, వారు చూసిన దూరదృష్టి ఇప్పటికి కూడా నేను మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగ సంఘాల తరఫున ఒక పక్క ఎన్జీఓలైతే అశోక్ బాబు గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ, ఇంకా మిగిలిన అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మాండంగా స్పందించారు. కానీ ఆ రోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన ఆపలేకపోయాం, న్యాయం చేసుకోలేకపోయాం. ఒకసారి మనం ఆలోచిస్తే నేను ఈరోజు విభజనకు సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాను. ఇంకా 5-6 రోజులు మిగిలిన అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎక్కడైనా విభజన చేయాలంటే ఒక కుటుంబాన్ని కూడా 2-3 పిల్లలుంటే 2-3 పిల్లలను కూర్చొనిపెట్టి తల్లి, తండ్రి, పెద్దలు అందరూ కలిసి ఇద్దరికి ఆమోదయోగ్యంగా చేస్తారు. ఎక్కడన్నా ఒక కంపెనీలో పంపకాలు పంచుకోవాలంటే వాటాల ప్రకారం ఎవరికి అన్యాయం జరగకుండా ఆమోదయోగ్యంగా పరిష్కారం చేసుకుంటారు. నేను అడుగుతున్న రాష్ట్ర విభజన ఏమాత్రం ఎవరిని అడగరు, ఎవరితో మాట్లాడరు, సొంత వ్యవహారంగా ఆలోచించారు. కనీసం మీకు అన్యాయం జరుగుతున్న ఒక మాట చెప్పలేదంటే ఎంత దుర్మార్గం మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఒకసారి ఆలోచిస్తే 60 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి అన్ని విధాల అభివృద్ధికి దోహదం చేసి కట్టుబట్టలతో బయట పంపించారంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనీసం ఆ రోజు నేనైతే వారం రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను, ఢిల్లీలో చేశాను. నేను ఒకటే అడిగాను, మీరు విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, విభజన కాదు సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణను ఒప్పించండి. కానీ రహస్యంగా చేయడం ఇది ఏమాత్రం కూడా సబబు కాదు, మంచిది కాదు. ఒకవేళ మా మీద మీకు కోపం ఉంటే, కావాలి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని మీరు ఆలోచిస్తే మమ్మల్ని పిలవద్దండి. 2 ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాలు, ప్రజానాయకులు కొంతమంది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు. వాళ్ళని పిలిపించి మాట్లాడండి, ఇద్దరికి న్యాయం చేయండి, తర్వాతనే ముందుకు పొమ్మంటే ఆనాటి ప్రభుత్వం లెక్క పెట్టుకోలేదు. ఈరోజు మనం ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ మీరు ఒకసారి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయని ఆ రోజు నేను చెప్పాను. 7 రోజులు నేను 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. నా దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు. అప్పటికే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. కనీసం నాకు కూడా సమాచారం లేకుండా, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇష్టానుసారంగా ముందుకు పోయారు. అదే మరి ఒక పక్క అన్యాయం జరిగింది. మామూలు అన్యాయం కాదు, తిరిగి కోలుకోలేనంత అన్యాయం జరిగింది. విభజన ఒక హేతుబద్ధత లేదు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పులు జనాభా ప్రకారం, ఉద్యోగ జీతాలు, అదే మరి పెన్షన్లు జనాభా ప్రకారం, ఆదాయం మాత్రం ఎక్కడొచ్చే ఆదాయం అక్కడికే వర్తిస్తుందని పెట్టారు. కరెంటు వాడకం మాత్రం ఎవరు ఎంత ఎక్కువ వాడుకుంటే, ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ కాదు, ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు ఆ కరెంట్ ఇస్తామని పెట్టారు. ఇన్స్టిట్యూషన్స్ అన్ని
ఎక్కడివక్కడే పెడతామని ఆ రోజు పెట్టే పరిస్థితి వచ్చింది. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని 7 మండలాలు తీసుకుపోయి తెలంగాణలో పెట్టారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. దీన్ని ఏ విధంగా కడతామో దానికి కూడా చెప్పే పరిస్థితులు లేరంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. అదే మాదిరిగా ఆ రోజు జరిపిన విధానం చూస్తే చాలా భయంకరంగా చేశారు. మామూలుగా ఒక బిల్లు పంపిస్తే మామూలుగా పోస్టర్లో వస్తుంది, లేకుంటే ఎలక్ట్రానిక్ మీద ఉంది, అవన్నీ పంపించచ్చు. రహస్యంగా ఉంటే ఒక మనిషినిచ్చి నేరుగా ఫ్లైట్లో పంపించచ్చు. యుద్ధ విమానంలో పంపించారు. అంటే నేను ఆ రోజు చెప్పాను, ఎవరి మీద యుద్ధం చేస్తారు? తెలుగు జాతి పైన మీరు యుద్ధం చేస్తారా? ఎవరిపైన యుద్ధం చేస్తారు? ఇది న్యాయమా అని ఆ రోజు నిలదీశాను. కానీ పట్టించుకోలేదు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తర్వాత మీరు చూస్తే ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని మెప్పించడం కోసం మామూలుగా ప్రయత్నాలు చేయాలి. అవి చేయకుండా ఢిల్లీలో ఒక వార్ రూమ్ పెట్టారు. ఆ వార్ రూమ్ పెట్టి కాంగ్రెస్ మంత్రుల్ని, ఎంపీల్ని, కాంగ్రెస్ నాయకులు పిలిపించి మీరింటారా సస్తారా అని చెప్పి బెదిరించి ఆ రోజు భయభ్రాంతులు చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పార్లమెంట్లో నేనే ఉన్నాను. ఈ బిల్లు వచ్చినప్పుడు అందరి దగ్గర తిరిగాను. ఒకరి దగ్గరికి 2, ఇద్దరి దగ్గర కాదు. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలుంటే అందరి దగ్గర నేను తిరిగాను. ఇక్కడుండే నాయకులు, ఎన్జీఓ నాయకులు, మన వాళ్ళందరూ ఢిల్లీలో తిరగని చోటు లేదు. నిరాహార దీక్ష చేశారు, ధర్నాలు చేశారు, అన్ని విధాలా పోరాడారు. నేను ఆ రోజు పార్లమెంట్లో ఉంటే ఉన్న బలంగా బిల్లు పెడుతున్నారని చెప్పి అన్నారు. బిల్లు పెడుతున్నారని చెప్పి ఎంత దుర్మార్గం అంటే పార్లమెంట్ అన్ని తలుపులు క్లోజ్ చేసేశారు. 2 నిమిషాల్లో టీవీలు బంద్ చేశారు. అర్ధ గంటలో బిల్లు పాస్ అయిందని పాస్ చేసి బయటకు వచ్చారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా, నిరసన తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. ఆ విభజన జరిగినప్పుడు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు అద్వానీ రూమ్లో ఉండి వారితో నేను చెప్పాను, ఇంత అన్యాయం జరుగుతా ఉంది, కనీసం మేము మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం లేదు, మా కష్టాలు చెప్పుకునే అవకాశం లేదు. గడిచిన 2-3 సంవత్సరాలుగా పార్లమెంట్లో అనేక విధాలుగా మా నాయకులు పోరాడారు, మా పార్టీ ఎంపీలు పోరాడారు. కనీసం మీరు ఆ మాత్రం కూడా చేయకుండా ఇంత దుర్మార్గం చేస్తున్నారు, మీరన్నా సహకరించమని వారిని కోరాను. అంతలోనే బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్ర విభజన అడ్డుగోలుగా ఏ మాత్రం కూడా ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. అన్ని విధాల కట్టుబట్టలతో వచ్చాం. మామూలుగా కట్టుబట్టలతోనే కాదు, నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఉన్నాయి. అది కూడా అన్యాయంగా పెట్టిన అప్పులు. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం ఇది జరిగింది, ఈ ఇబ్బందులు ఉన్నాయి, మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి, ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతిని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు బ్రిటిష్ వారి పీరియడ్లో ఈ ప్రాంతంలో కాటన్ రావడం, ఆ కాటన్ ధర ఏదైతే బ్రిటిష్ వాడైనా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, కృష్ణాలో బ్యారేజ్ కట్టాడు, నెల్లూరు దగ్గర సంగం బ్యారేజ్ కట్టాడు. అంటే మన రాష్ట్రంలో పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, ఈ 3 నదులు ఆ రోజు వస్తా ఉంటే
పైన ఎప్పుడు ప్రాజెక్టులు కట్టుకోని సమయంలో 1856లో ధవళేశ్వర దగ్గర బ్యారేజ్ కట్టారు. కృష్ణాలో బ్యారేజ్ కట్టి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చారు. నెల్లూరులో బ్యారేజ్ కట్టి ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారు. దానివల్ల నాగరికత పెరిగింది, కరువు లేకుండా పోయింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, బాగా చదువుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా నాగరికత, మెరుగైన నాగరికత వచ్చిందంటే ఎక్కడ నీళ్లుంటాయి అక్కడే వస్తుంది. నదుల పక్కనే ఎక్కడ నీళ్లుంటే అక్కడ వచ్చాయి. అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన వాళ్ళు ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఇప్పుడు తమిళనాడు, మనము కలిసి ఒరిస్సా వరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్లారు. మెడ్రాస్లో వ్యాపారాల కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం, ఉద్యోగాల కోసం మెడ్రాస్కి వెళ్ళాం. ఇప్పుడు చెన్నై. కడాన ఇక్కడ పుట్టిన నందమూరి తారక రామారావు గారు కూడా మెడ్రాస్కి పోయి అక్కడ బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా తిరిగి వచ్చారు. ఇది చరిత్ర. అదే మరిగా పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వారికి రాష్ట్రం కావాలని, ఇది భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికే విధంగా ఆ మహానాయకుడు ప్రాణత్యాగాలు చేశాడు. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం రావడం, ఆ రోజు ప్రత్యేక తెలుగు రాష్ట్రం వచ్చింది. కట్టుబట్టలతో బయట వచ్చాం. కర్నూలుకి వెళ్ళాం. డబ్బులు ఇవ్వలేదు, అప్పు కూడా లేదు. అక్కడి నుంచి కర్నూలుకి వెళ్లి 3 సంవత్సరాలు అక్కడ పరిపాలన సాగింది. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆంధ్రాలో ఉండే మనం గాని, నిజాం పాలనలో ఉండే తెలుగు వారందరూ కొంతమంది మహారాష్ట్రకి వెళ్లారు, కొంతమంది కర్ణాటకకి వెళ్లారు. తెలుగు వారు మాత్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని ఆనాటి పెద్ద మనుషులు పట్టుబట్టారు. దాని పర్యవసానం మనం హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడ్డారు. నేనే శ్రమ చేశాను, ప్రపంచం మొత్తం తిరిగాను. ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టామంటే అది ఆ రోజు నేను చూపించిన దూరదృష్టితో పనిచేశాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అయితే వచ్చే రోజుకి మళ్లీ కట్టుబట్టలతో బయలుదేరాం. ఒక విధంగా చెప్పాలంటే కట్టుబట్టలతో కాంగ్రెస్ పార్టీ మనల్ని అక్కడి నుంచి గెంటేసే పరిస్థితికి వచ్చింది. మళ్లీ కొత్త ప్రయాణం. ఏమీ లేదు, ముందైనా అప్పు లేదు. ఈసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పు కూడా మన నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆస్తులు రాలేదు, అప్పులు మాత్రం మిగిలాయి. ఆ అప్పులతో, కట్టుబట్టలతో మన భవిష్యత్తుని మనం మళ్లీ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మామూలు ఇబ్బందులు కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో చూస్తే 10 సంవత్సరాలు తుఫాను వచ్చింది. మొన్నే హుద్హుద్ తుఫాను పెద్ద ఎత్తున వచ్చింది. అవనగడ్డ తుఫాను ఒకసారి వచ్చింది. అంత మునుపు హరికేన్ తుఫాను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిని పూర్తిగా అతలాకుతలం చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వస్తా ఉంది. ఇది కూడా ఒక భయంకరమైన సమస్య. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని శాస్త్రవేత్తలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి ఇబ్బందులుండే జిల్లా అక్కడుంది. 400 మిల్లీమీటర్లు అంటే 40 నుంచి 45 సెంటీమీటర్లు మాత్రం వర్షపాతం వస్తుంది. అక్కడ పొలాల్లో నీళ్లు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా వలస వెళ్లే పరిస్థితికి వస్తా ఉంది.
అయితే ఇవన్నీ చూసిన తర్వాత మనమందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కష్టాలున్నాయని దిగులు పడిపోతే సమస్యల సుడిగుండంలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి అధైర్యపడి వేరే దారిలో వెళితే అనేక సమస్యలు వస్తాయి. నేను ఆ రోజు విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాను. ఈ దేశంలో ఏవైతే శాంతి భద్రతల సమస్య వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. అస్సాంలో ఉండే సమస్యకు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే సమస్యకు కానీ కారణం కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ సమస్యను పరిష్కారం చేయలేకపోయారు, జటిలం చేశారు. దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. సెంటిమెంట్ చాలా ముఖ్యం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు గోల్డెన్ టెంపుల్లో సైన్యం పోయారని సిక్కులందరూ మనస్తాపం చెందారు. అక్కడి నుంచి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. దాని తర్వాత అందరూ కూడా టెర్రరిజంలో చేరారు. కొన్ని 10 సంవత్సరాలు రాష్ట్రం అంతా అతలాకుతలమై ఆ టెర్రరిజం దేశానికి ఒక సవాలుగా మారి చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను ఆ విషయమే చెప్పాను. అలాంటి పరిస్థితి రాకుండా చూడడం మీ బాధ్యత అన్నా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు నేను ఒకటే ఆలోచించి నేరుగా మీ దగ్గరకు వచ్చాను. నేనంత మునిపే 23 జిల్లాల్లో 23 సదస్సులు పెట్టాను. అవినీతి, కుట్ర రాజకీయాలు, ప్రజా గర్జన కింద 23 జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి మిమ్మల్ని చైతన్యవంతులు చేశాను. తర్వాత మీటింగులో మీకు ఒక స్పష్టమైన మీకందరికీ చెప్పాను. మీరు భయపడొద్దండి, నిరాశపడొద్దండి, నిస్పృహలకు లోను కావద్దండి. కష్టాలున్నాయి, సమిష్టిగా కష్టపడదాం, కేంద్ర సహకారం తీసుకుందాం. అప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా మనకు అభయం ఇచ్చారు. నేను ఆ విషయమే చెప్పాను. ఆ విషయం చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి మీలో ఒక మనోధైర్యాన్ని ఇచ్చాను, మనోనిబ్బరాన్ని ఇచ్చాను. అందుకనే ఆ రోజు మీరంతా కూడా ముందుకొచ్చి జరిగిన ఎన్నికల్లో నన్ను గెలిపించారు. నా జీవితంలో ఎప్పుడు కూడా నా బాధ్యతను మరిచిపోను, పోలేను. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మీతో కలిపి బాగు చేసే బాధ్యత తీసుకుంటాను. దీన్ని నేను ఒక సవాలుగా తీసుకున్నాం. 2 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి ఆ రోజు పెట్టింది 10 సంవత్సరాలు మీరు హైదరాబాద్లో ఉండండి, తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి పెట్టారు. నేను హైదరాబాద్లో 10 సంవత్సరాలుంటే ఇక్కడ మీరుంటే పరిపాలన ఆమోదయోగ్యంగా ఉండదు. సంవత్సరం అయిన తర్వాత నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, బిల్డింగ్ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడుంటే చేసుకుందామని మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు బస్సులో నుంచే నా ఏదైతే పరిపాలన ప్రారంభించాను. అక్కడి నుంచి సెక్రటరియట్ తయారు చేసుకున్నాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం నుంచి నేను ఇక్కడుండే పరిపాలన చేస్తున్నాను. అయితే ఇక్కడ మిగిలిన వాళ్ళు రావాలంటే అకామిడేషన్ లేదు, రాజధాని లేదు, బిగినింగ్ లో ఎక్కడ పెడతాం తెలియదు. అప్పుడే ముందుకొస్తే అక్కడే ఉంటుందని లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు రాజధాని నిర్ణయం చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభించాను. పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభించినప్పుడు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ మొదలుకొని అందరూ అధికారులు రావాలి. మళ్లీ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ లో మన సెక్రటరియట్ గానీ డైరెక్టరేట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ అమరావతిలో ఉన్నాను. నేను కూడా హైదరాబాద్ లో ఉంటే శాశ్వతంగా హైదరాబాద్ లోనే ఉంటారనే అభిప్రాయం వచ్చి మీరు కూడా అయోమయంలో పడే పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా వాస్తవం, రాష్ట్ర విభజన జరిగింది, జరగని అన్యాయం జరిగింది. ఎప్పుడు ఎవరికి చేయకూడనటువంటి అవమానాలు చేశారు. దీంతోనే మీరు కూడా స్పందించి జరిగిన ఎన్నికల్లో 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాదు
భూస్థాపితం చేశారు. తిరిగి కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. మీ కోపం కొంతవరకు తగ్గింది కానీ మన కష్టాలు తీరలా. మన కష్టాలున్నాయి, ఎవరో తీర్చలేని కష్టాలు, మన ఇబ్బందులున్నాయి, ఎవరో ఆదుకోలేని ఇబ్బందులు. ఈరోజు దక్షిణ భారతదేశంలో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు ఏదైతే మీరు ఊహించుకుని ఆందోళన చెందారో అది వాస్తవం. ఇటీవల లెక్కలు చూస్తే ఆ రోజుండే గవర్నర్స్ పాలనలో ఆనాటి గవర్నర్ దగ్గర చీఫ్ సెక్రటరీ కానీ గవర్నర్ గారు కానీ మొదటి సంవత్సరం ఆర్థిక లోటు 16,000 కోట్లుగా అంచనా వేశారు. ఈ డబ్బుల్ని ఇమ్మని కేంద్రానికి రాశారు. ఇస్తామని కేంద్రం ఒప్పుకున్నారు. రెండో సంవత్సరంలో మనకొచ్చింది ఏదైతే రాజ్యసభలో మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు. మీరు విభజన చట్టంలో కొన్ని పెట్టారు. దీనివల్ల ఏమాత్రం చాలవు. హైదరాబాద్లో ఇన్కమ్ అంతా హైదరాబాద్లో ఉంది. ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ గారే ఆ రోజు రాజ్యసభలో అడుగుతూ ఆదాయం హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు, మీరు పెట్టిన దానివల్ల కూడా న్యాయం జరగదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, అన్ని విధాలు ఆదుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడమని ఆ రోజు ఆయన కూడా పోరాడాడు. ఆ పరిస్థితిలో పెడతామని హామీ ఇచ్చారు, కానీ బిల్లులో పెట్టలేదు. తర్వాత పార్లమెంట్లో పెట్టి మళ్లీ ఇది చేసే పరిస్థితి వచ్చింది. అయితే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే మొదటి సంవత్సరం నుంచి కష్టపడ్డాం. 47% ఆదాయం ఆ రోజు వస్తున్న అంచనా వేశారు సమైక్య రాష్ట్రంలో. ఆనాటి అంచనాల ప్రకారం మనకు 47% ఆదాయం, జనాభా 58%, 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకి 53% ఆదాయం అని అంచనాలు వేశారు. మనం కష్టపడితే 50.35% మొదటి సంవత్సరంలో మన ఆదాయాన్ని పెంచుకున్నాం. అంటే 3.3% ఆదాయాన్ని పెంచుకున్నాం. ఇంకా 58% జనాభా దామాషా ప్రకారం పెరగాలంటే 5 ఏళ్లు పడుతుందా, 10 ఏళ్లు పడుతుందా, 15 ఏళ్లు పడుతుందో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో ఈ సంవత్సరం తలసరి ఆదాయం మన రాష్ట్రంలో 1,07,000, తెలంగాణకి 1,43,000, పక్కనుండే కర్ణాటకకి 1,45,000, ఈ పక్కనుండే తమిళనాడుకి 1,50,000. అంటే మనం ఏం తప్పు చేశామని నేను అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరించి బిల్లు పాస్ చేశారు, విభజన చేశారు. నేను అడుగుతున్నా, మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల జనాభాకి న్యాయం చేయాలనా లేదా అని అడుగుతున్నా. మీకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నాను. మేము చేయని అన్యాయానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో విభజనకి దోహదం చేశారు. ఈరోజు విభజన జరగకపోతే మన రాతలెట్టు చెప్పలేం. కానీ ఈరోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ముందుకు రావాలి, ఉదారంగా ముందుకు రావాలి. నేను ఆ విషయమే అడిగాను. మీరు కూడా సహకరించండి. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి. ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధికి మేము కూడా భాగస్వాములు అవుతామని నేను ఎన్నోసార్లు కలిసి వారికి కూడా చెప్పాను. ఆ ప్రయత్నాలే నేను చేస్తున్నాం. మొన్న కూడా మీరు చూసినప్పుడు మిత్రధర్మంగా బీజేపీ అధ్యక్షులు ఒక రాజ్యసభ వాళ్ళ మంత్రిని అకామిడేట్ చేయాలంటే నేను ఒప్పుకున్నాను. దానికి కారణం రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రానికి అండ కావాలి, కేంద్ర సహకారం కావాలి, అన్ని విధాల ముందుకు పోదామని చెప్పే ఉద్దేశంతో ముందుకెళ్లాం. ఈరోజు బీజేపీ తెలుగుదేశం ఉంది. ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం.
కేంద్రంలో మన మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి మీకు అన్ని కూడా తెలియాలి. ఇవన్నీ ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోవాలని, రాష్ట్రానికి న్యాయం జరగాలని, చేయూతనివ్వాలని మనం ముందుకెళ్లాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, కుట్ర చేసింది, మొత్తం దెబ్బతీశారు, మనల్ని నట్టేట ముంచేసే పరిస్థితికి వచ్చారు. అయితే కేంద్ర సహకారం తీసుకోవాలి, కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. అదే సమయంలో మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని దేశాలు మీరు ఆలోచించాలి. ఈరోజు జపాన్ ఉంది. జపాన్ మీరు చూస్తే రెండో ప్రపంచ యుద్ధంలో ప్రధానమైన నగరాల మీద దాడులు జరిగాయి. ఏవైతే ఆటం బాంబులన్నీ వేశారు. ఆ రోజు అన్నారు జపాన్ ఇంకెప్పటికీ పైకి రాదు, జపాన్లో ఎవరన్నా పుడితే కుంటిగానో గుడ్డుగానో ఎంతో మంది పుట్టే పరిస్థితికి వచ్చారు. భూమిలో పంటలు వేయడానికి కూడా అనువు కాకుండా పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. పట్టుదల వచ్చింది, అందరూ కలిసి పనిచేశారు, టెక్నాలజీ ఉపయోగించుకున్నారు. అనతి కాలంలో 50 సంవత్సరాల్లో ఒక అగ్రదేశంగా తయారైందంటే అది జపాన్లో వాళ్ళు చేసిన కష్టం, త్యాగం, కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సింగపూర్ ఉంది, పక్కనే మలేషియా ఉంది. ఈ రెండు దేశాలను ఒకసారి మీరు ఆలోచిస్తే మలేషియా ఆ రోజు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, పామాయిల్ ఉంది. ఈ సింగపూర్ వల్ల లాభం లేదు కాబట్టి మీరు వేరేగా బొమ్మని ఆ రోజు విభజన కోరుకున్నారు, వెళ్లగొట్టారు. సింగపూర్లో ఏమీ లేవు, మంచినీళ్లు లేవు, వేరే దేశాల నుంచి మంచినీళ్లు రావాలి, సముద్రపు నీరే మళ్ళా తాగేదానికి ఉపయోగించుకోవాలి. 750 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రం ఉంది. అలాంటి దేశంలో సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి కూడా మట్టి వేరే ప్రాంతాల నుంచి తేవాలి. అక్కడ మీరు చూస్తే నీళ్లు లేవు, మట్టి లేదు, భూగర్భ ఖనిజ సంపద లేదు. చిన్న దేశం, అతి కష్టం మీద పనిచేశారు. ఒక నాయకుడు ఎవరైతే లీ కువాన్ యూ ఉన్నాడో అతను కష్టపడి దేశాన్ని పైకి తీసుకొచ్చాడు. అగ్ర దేశాల సరసన ఈరోజు సింగపూర్ ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు దుబాయ్ ఉంది, ఎడారి, నీళ్లు లేవు. సముద్రంలో ఉండే ఉప్పు నీరుని డీశాలినేషన్తో నీరు చేసుకుంటారు. మనకంటే టెంపరేచర్ ఎక్కువ, 50 డిగ్రీల టెంపరేచరు, వడగాల్పులు విపరీతంగా ఉంటాయి. అలాంటి దేశంలో ఒక పోర్ట్ ఉంది, దాన్ని ఆధారంగా చేసుకుని కష్టపడ్డారు. ఈరోజు దుబాయ్ ప్రపంచానికి ఒక హెవెన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి ప్రపంచం మొత్తం దుబాయ్కి పోయి షాపింగ్ చేయడం, అదే మరి హాలిడే కింద టూరిజానికి వెళ్లడం, అదే మరి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, వ్యాపార కేంద్రంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎమిరేట్స్ అయితే ఎవరైనా ప్రపంచంలో ఎక్కడికైనా పోవాలంటే దుబాయ్కు పోయి అక్కడి నుంచి వేరే ఫ్లైట్ పట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ ఉంది, చాలా చిన్న దేశం. ఆ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా వాళ్ళకుండే గొడవలతో సతమతం అవుతున్నారు. అదే మారిగా ఆ దేశంలో నీళ్లు కూడా లేవు. వర్షం 354 మిల్లీమీటర్లు అంటే 40 సెంటీమీటర్ కూడా లేదు. మనలో 1/3% వర్షపాతం. టెక్నాలజీలో ముందుకు పోయారు, బ్రహ్మాండంగా పరిశోధనలు చేశారు. ఈ రోజు ఇజ్రాయెల్ నుంచి ఎవరైతే జూయిషులు ఉన్నారో అమెరికా, ఆస్ట్రేలియా, ప్రపంచంలో ఎక్కడికి పోయినా వాళ్లే వ్యాపారాలు చేస్తున్నారు. టెక్నాలజీలో నెంబర్ 1 గా ఉన్నారు. వ్యవసాయ రంగం, డిఫెన్స్, మీరు ఏదైనా చెప్పండి. అదే మరిగా బ్యాంకులు అన్ని వాళ్లే ఉన్నారు. అంటే ఏంటి కారణం అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రపంచం మొత్తం జూయిష్ గురించి మాట్లాడతారు, వాళ్ళ కష్టాన్ని గురించి మాట్లాడతారు, వాళ్ళ శ్రమల గురించి మాట్లాడతారు, వాళ్ళ వినూత్న ప్రయోగాల గురించి
మాట్లాడే పరిస్థితి ఉంది. అదే మరి కొన్ని దేశాలున్నాయి. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఒకప్పుడు ఒకే దేశం. 2 దేశాలు విడిపోయినాయి. సౌత్ కొరియా మన రాష్ట్రం అంత జనాభా, మన రాష్ట్రంలో 5 కోట్లు, వాళ్ళ జనాభా 6 కోట్లు. మన రాష్ట్రం కంటే కొంచెం పెద్దది. ఈరోజు సౌత్ కొరియా టెక్నాలజీలో ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఉంది, డెవలప్డ్ కంట్రీగా ఉంది. ప్రపంచం అంతా కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. పక్క నుండి నార్త్ కొరియా సరైన నాయకత్వం లేకుండా అక్కడ చూస్తే కుంటుబడిపోయింది. అక్కడ అభివృద్ధికి నోచుకోలేకపోయారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే యుగోస్లేవియా 1970 ఆ సంవత్సరంలో అక్కడ కూడా నాయకత్వ లోపాలు రావడం, కొన్ని ఇబ్బందులు రావడం, తర్వాత వచ్చిన నాయకులు సరిగా పనిచేసుకోకుండా పూర్తిగా ఆ దేశం నష్టపోయింది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. అనేక సమస్యలకు వచ్చే పరిస్థితి వచ్చింది. మన కళ్ల ముందర ఒకసారి మీరు ఆలోచించండి. నేను దేశాల గురించి మాట్లాడాను. మొన్నటి వరకు జమీందారుగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రోజు కనపడడం లేదు సరిగా. మొన్నటి వరకు మీరు చూస్తే రాజులుగా ఉండే కుటుంబాలు రాచరికాలు పోయిన తర్వాత మనుగడ సాధించలేకపోయారు. మొన్నటి వరకు పెద్ద పెద్ద కంపెనీలుగా ఉండే వ్యక్తులు నెక్స్ట్ జనరేషన్కి వస్తే అవి కూడా దెబ్బతిన్నాయి. ఒక గ్రామంలో భూస్వాములుగా ఉండే వ్యక్తులు, ఊరంతా వాళ్ళదే ఉండే వ్యక్తులు ఒక 30-40 సంవత్సరాల్లో ఆస్తులన్నీ వారి దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. 5 కోట్ల జనాభా పైన ఆధారపడింది. ఈరోజు టెక్నాలజీ ఉంది, మనకు వనరులున్నాయి. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అధైర్యపడితే అధైర్యమే మనం చంపేస్తుంది. అధైర్యంతో ముందుకు పోలేం. ధైర్యంతో ముందుకు పోతే విజయం మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. దాంట్లో కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ రోజు 2 సంవత్సరాల్లో ఏం చేశానో నేను రేపు ఎల్లుండి మాట్లాడతాను. ఈ రోజు నేను మిమ్మల్ని మాట్లాడేది ఎందుకు నవనిర్మాణ దీక్ష పెట్టాం, ఎందుకు నవనిర్మాణ దీక్ష ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఒక కుటుంబం ఉంది, కుటుంబం బాగా కష్టపడితే మీ కుటుంబం బాగుపడుతుంది. గ్రామాల్లో ఉండే కుటుంబాలు పోటీ పడాలి. గ్రామాలు మండలాల్లో పోటీ పడాలి. మండలాలు జిల్లాలో పోటీ పడాలి. జిల్లాలు రాష్ట్రంలో పోటీ పడాలి. మీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి, నిధులు సమీకరించడానికి, టెక్నాలజీ ఇవ్వడానికి, మెరుగైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. దీన్ని చర్చించడానికి నేను ఈ కార్యక్రమం పెట్టాను. మీరు ఒకసారి చూస్తే డబ్బులు లేవని నేను ఏమాత్రం ఎన్నికపోలేదు. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. చేయగలుగుతామా లేదా అని గట్టిగా మీరు ఆలోచించాలి. 2029కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. నెంబర్ 1 రాష్ట్రమే కాదు, ఆనందదాయకమైన సమాజం ఉండాలి. సంపద కాదు, సంపద ముఖ్యం. మెరుగైన జీవన ప్రమాణాలు ముఖ్యం. ఆలోచన విధానంతో మీకు ఆనందం వస్తుంది. క్రమశిక్షణతో ఆనందం వస్తుంది. కుటుంబ వ్యవస్థతో ఆనందం వస్తుంది. అలాంటి ఆనందదాయకమైనటువంటి సమాజం కోసం పనిచేద్దాం. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇది సాధ్యం. దానికి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న అదే టీచర్స్కి చెప్పాను. దగ్గర 9,000 మందికి ప్రమాణం చేయించాను. కొత్తగా వచ్చిన టీచర్లు వాళ్ళు నేను ఒకటే కోరాను. నేను ఒక విజన్ ఇచ్చాను. దానికి కావలసిన మనుషులు తయారు చేసే బాధ్యత, పిల్లలు తయారు చేసే బాధ్యత మీది. మీరు 30 సంవత్సరాల సర్వీసులో ఉంటారు. 2016లో ఉన్నాం. 2050 అంటే మీరు రిటైర్ అయ్యే నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో
నెంబర్ 1 స్థానంలో ఉండాలి, బెస్ట్ డెస్టినేషన్ ఉండాలి. దీనికి మీరు కృషి చేయమని అడిగాను. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నవ నిర్మాణ దీక్షలో భాగస్వాములైన వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇది సాధ్యమని మీరు నమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన వాళ్ళు ప్రపంచం మొత్తం పోయారు. ఎప్పుడో అమెరికాకు పోయి డాక్టర్లు అయ్యారు, తర్వాత ఇంజనీర్లు అయ్యి ఐటీలో విదేశాలకు వెళ్లి బ్రహ్మాండంగా రాణించారు. కడకు మైక్రోసాఫ్ట్ మీరు చూస్తే దాని అధినేత సీఈఓ మన తెలుగు బిడ్డ, మన రాష్ట్రంలో పుట్టిన నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నాడంటే అది మన తెలివితేటలు. భారతదేశంలో పుట్టిన వ్యక్తులు ప్రపంచంలో గూగుల్ సీఈఓగా ఉన్నారు, పెప్సికో సీఈఓగా ఉన్నారు, మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓగా ఉన్నారు. ఈ విధంగా చాలా పదవుల్లో ఉన్నారు. అంటే తెలివితేటలున్నాయి. సమిష్టిగా ఆలోచిస్తే, సమిష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధ్యం. ఆ విషయమే చెప్పడానికి నేను ఈ యొక్క నవ నిర్మాణ దిశ ఒక కసిగా, ఒక కక్షగా మనం ముందుకు పోవాలి. ఓసారి అసూయ ఉంటుంది, అసూయ వల్ల వచ్చేది ఏమి ఉండదు. ఈరోజు వేరే రాష్ట్రాలు చూసి మనం అసూయ పడితే మన ఆరోగ్యం పోతుంది, మనకు జరిగేది ఏమి ఉండదు. వాళ్ళకంటే భిన్నంగా, వాళ్ళకంటే మెండుగా మనం అవ్వాలి అనే కక్ష మనకొస్తే ఊహించిన ఫలితాలు వస్తాయి. దానికే మీరందరూ కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాష్ట్రం మొత్తం నవ నిర్మాణ దీక్ష పెట్టాం. రేపు విభజన వల్ల జరిగిన నష్టాలు, ఇంతవరకు మనకొచ్చిన ఫలితాల గురించి రేపు చర్చ చేయమన్నాం. ఎల్లుండు అంటే 3వ రోజున నేను పెట్టింది 2 సంవత్సరాల్లో ఇన్ని కష్టాలున్నా ఎన్ని విజయాలు మనం సాధించాం, వినూత్నంగా ఎట్టా ఆలోచించాం, ఈరోజు మెరుగైనటువంటి సౌకర్యాలు ఎట్ట కల్పించుకున్నామో ఎల్లుండు మాట్లాడుతున్నాం. నేను అందుకే ఆ విషయాలు ఈరోజు మాట్లాడలేదు. ఆ తర్వాత సాగునీరు, నీటి వల్ల ఉపయోగం, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ ప్రాంతాలు బాగుపడడానికి ఏమేం చేయాలనో ఆ విషయాలన్నీ చర్చ చేయమన్నాం. నేను ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రం మొత్తం మనం ప్రగతిలో ఎక్కడున్నామో ఒక అసెస్మెంట్ చేశాం. భారతదేశం ఈ సంవత్సరం 7.6% గ్రోత్ వస్తే అదే ఆంధ్రప్రదేశ్ 10.99% వచ్చాం, దగ్గర దగ్గర 11% వచ్చాం. హైదరాబాద్ లో, విజయవాడలో మన ఆఫీసులుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గుజరాత్ తర్వాత మనమే ఉన్నాం, నెంబర్ 2 ప్లేస్ లో వచ్చాం. 1% డిఫరెన్స్ మనకు వారికి. ఒకప్పుడు 22.5 మిలియన్ యూనిట్ కరెంటు కొరత ఉంటే ఈరోజు నేను సవాల్ విసిరి చెప్తున్నా, కరెంటు కొరత లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దేశంలో 6 అవార్డులు వస్తే 6 అవార్డులు మనకే వచ్చాయి. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. వర్షపు నీరు భూగర్భ జలాలుగా మారుస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, ఎక్కడికక్కడ వాటర్ మేనేజ్మెంట్ కూడా ప్రాధాన్యత ఇస్తాం, బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇస్తాం. వర్షాభావ పరిస్థితిలో వర్షం పడకపోతే పంట కాపాడడానికి రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి తుంపర్ల సేద్యంతో వాళ్ళకు కూడా పంట కాపాడే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఒక శ్రద్ధ పెడితే, ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం. డబ్బులు లేవని మేము చేయలేమనుకుంటే మన జీవితంలో ఏది సాధించలేం. దానికి ఒక ఉదాహరణ ఇవన్నీ కాకుండా ఒకటి చూస్తే, నేను ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గ్రామానికి ఫైబర్ కనెక్టివిటీ తేవాలనుకున్నాను. కరెంటు వల్ల మీ అందరికీ చూస్తే ఏది కావాలో లైట్లు కానీ ఇవన్నీ వస్తాయి. అదే మన ఇంటికి ఒక వైర్ వేస్తే, ఫైబర్ తీసుకొస్తే మన టీవీకి కానీ, మన ఫోనుకు కానీ,
అదే మరిగా ఇంటర్నెట్ కానీ వీడియో కాన్ఫరెన్స్ అన్నీ వస్తాయి. దీనికి భూగర్భంలో వేయాలి కేబుల్. అది వేయాలంటే 500 కోట్లు అవుతుంది. నేను ఆలోచించింది, ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంటికి కరెంటు పోతా ఉంది, ఎందుకు వేయకూడదని ఆలోచించాను. దానికి ఖర్చు 330 కోట్లు, దానికి ఖర్చు 5,000 కోట్లు, దీనికి ఖర్చు 330 కోట్లు, రెండు కూడా ఒకటే పనిచేస్తాయి. అందుకే మీ ఇంటికి 15 MBBS కనెక్టివిటీ జూలై ఆగస్టుకు వస్తుంది. 149 రూపాయలు మీరు కడితే 100 ఛానళ్లు, అదే మాదిరిగా వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్, 3 టెలిఫోన్లు, ఎంత సమయం కావాలో అంత సమయం మీరు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఇది వినూత్నమైన ఆలోచన నాకొక్కడికే కాదు, మీ అందరికీ వస్తున్నాయి. ఆ ఆలోచనలతోనే ఈ ప్రపంచం మొత్తం నడిసే పరిస్థితి వస్తా ఉంది.